ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి లోకేష్ను రథసారథిగా నియమించాలని వర్మ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకత్వం అవసరమని తెలిపారు. గత ఎన్నికలకు ముందు లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వర్మ అన్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలను అందుకుంటుందని వర్మ ఆకాంక్షించారు. టీడీపీకి భవిష్యత్ తరం నాయకులు ఉండాలన్న వర్మ టీడీపీకి 2047 ప్రణాళిక కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి జిల్లా పార్టీ నుంచి 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు. మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలా, దీని ద్వారా మనం అధ్యక్షుడికి తెలియజేద్దాం. పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి, భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తవలసిందిగా కోరుతా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. అందువల్ల ఏదైతే లోకేష్ గారి ప్రోగ్రామ్ డిజైన్ చేశారో కార్యకర్త అధినేత అన్నది ఇది మనందరికీ కూడా ఉపయోగపడేది. మన కార్యకర్తలందరికీ కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా ఈ సమస్యల మీద జిల్లా అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించవలసిన బాధ్యత ఉంది. ఆ విధంగా మానిటరీ అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.